మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడేమో బేకార్ గవర్నమెంట్, ఇప్పుడేమో బికారీ గవర్నమెంట్ లాగా ఉంది. ఇది చరూర్ నగర్ లోని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా. ఇక్కడ మొత్తం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, రోడ్ వైండింగ్ చేయాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాము. అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రీసెంట్ గా 2 నెలల క్రితం జోనల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి ఫిజికల్ గా కూడా ఇక్కడ అవుతున్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. కానీ దానికి అదంతా ఎస్టిమేషన్ వేసిన తర్వాత కూడా అది ప్రభుత్వం దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులేదు, ఇక ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి ఫైల్ తీసి పక్కన పట్టేసిండ్రు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు, ఇది మొత్తం సరూర్ నగర్ డివిజన్ ప్రజల సమస్య. ఇక్కడ ట్రాఫిక్ ఒకవేళ ఆగిపోతే ఇక్కడ గాంధీ బొమ్మ చౌరస్తా నుంచి మళ్ళీ సరూర్ నగర్ కట్ట, మళ్ళీ ఇటు సైడ్ తీసుకుంటే రోడ్ నంబర్ 5, రోడ్ నంబర్ 17, మున్సిపల్ ఆఫీస్ దాటి ఈ మధ్య గొల్లో కాంప్లెక్స్ దాకా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా చూసి చూడనట్టే ఉంటారు. ఇక మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన కేవలం ఓల్డ్ సిటీకి చార్మినార్ కి మాత్రమే ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నారు, కానీ మన సరూర్ నగర్ కి వేరే నగరాలను పట్టించుకుంటలేరు. ఇక్కడ కడుతున్న ట్యాక్స్ ను రూపాయి కడితే కనీసం చారానా కూడా ఇక్కడికి రావట్లేదు. మిగతా పైసలన్నీ ఆయన ఓట్ల కోసం అని చెప్పి చార్మినార్ ఓల్డ్ సిటీకి తీసుకుపోతాడు, ఓవైసీ కోసం దోస్తానా కోసం అని చెప్పి వాళ్ళకి ఏం లాభం ఉంటే అవే చేస్తారు. కానీ మన దిక్కు మాత్రం ఫండ్స్ ఇవ్వట్లేదు, అసలు ఎలాంటి శాంక్షన్స్ కూడా జరగట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నిష్పక్షపాతంగా అన్ని నగరాల వాసులని, అన్ని వార్డుల వాసులని, అన్ని వర్గాల వాసులను కూడా సమానంగా చూస్తే మంచిగా ఉంటది. ఇక చెప్పాలి అని అంటే మన సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న మన మహేశ్వరం ఎమ్మెల్యే, ఇక ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇన్నిసార్లు మినిస్టర్ అయింది కానీ సరూర్ నగర్ కి ఏం తెచ్చింది అని అంటే గుండు సున్నా. ఇది నేననే మాటలు కాదు, మీరు రికార్డులు తెప్పించుకోండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసి రుబాబ్ చేసినట్టు జిహెచ్ఎంసీ వాళ్ళే మన ఫండ్స్ ఇచ్చి ఏమన్నా చేస్తే వస్తుంది, 50 మందిని వెనుకేసుకొస్తుంది, కొబ్బరికాయలు కొడుతుంది, ఏదో చేతులొప్పి మహానటి లాగా వెళ్ళిపోతుంది ఆమె. నేను చెప్పిన ఒకవేళ మీ బికారి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే, మొత్తం రోడ్డు బైండింగ్ చేయలేకపోతే కనీసం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అన్నా చెయ్యండి అని అన్నా. ఈ చౌరస్తా ఉన్న ఇళ్ళన్నీ మా కుటుంబ సభ్యులవే, ఇవన్నీ కూడగొట్టండి, మాకు అభ్యంతరం లేదు, కానీ సరూర్ నగర్ డెవలప్ కావాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇప్పటికే చెప్తున్నా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద చెయ్యండి అని కానీ ఎవరు పట్టించుకోరు. నేను మనతో పాటుగా మా సరూర్ నగర్ డివిజన్ తో పాటుగా ఇక్కడ ఉన్న స్థానిక ఇప్పుడు మహేశ్వరం ని రిప్రజెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్ఆర్ గారు, అలాగే మధు యాష్కి గారు ఎల్బీ నగర్ నుంచి, దాంతో పాటుగా లింగోజిగూడ కార్పొరేటర్ మా దళపల్లి రాజశేఖర్ అన్న గారు, అందరికీ చెప్తున్నా నేను చేసే ఈ పోరాటంలో నన్ను సహకరించండి, నాకు సహకరించండి. ఇది కేవలం ఏదో 2-3 సమస్య కాదు, మొత్తం సరూర్ నగర్ డివిజన్ సమస్య. దీంతో పాటుగా మన చోడీలో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంటది, చోడీ చౌరస్తాలో. ఆ చోడీలో ఉన్న బిల్డింగ్ కూడా ఇయాలనా రేపా కూలిపోయేట్టుగా ఉంది. అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ముట్టుకోవాలంటే భయం అవుతుంది. ఆ పురాతనమైన భవనాన్ని కూడా మొత్తం కూడా మన అస్తిత్వం పోకుండా మన చోడీ ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి అది జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద దాన్ని కూలగొట్టి చిన్న నమూనాగా అక్కడ కట్టి ఒక దిక్కు ఏమో ఐ లవ్ చోడీ, ఒక దిక్కేమో ఐ లవ్ సరూర్ నగర్ అని చెప్పి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఒక బ్యూటిఫికేషన్ ఉంటది, మన సరూర్ నగర్ కూడా డెవలప్